హలో గైస్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మన సర్వైవల్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. అండ్ ఫస్ట్ ఎపిసోడ్కి మీరైతే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా భారీగా ప్లాన్ చేశాను. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. అదే మన బేస్. నేను ఇక్కడికి ఎలాగొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదు గైస్, మనం ఫస్ట్ విలేజ్ నుండి అయితే కొంచెం ముందుకు వస్తున్నాను ఎక్స్ప్లోరేషన్ కని. వస్తుండగా అయితే నాకు ఈ విలేజ్ అయితే దొరికింది. చిన్న విలేజే, పెద్దగా చూపించడానికంటే ఏం లేదు. అందుకని ఇంకా ఏం వీడియో తీయలేదు. ఇంకా ఎలాగో బేస్ కట్టేస్తాం కదా, ఆ వీడియోలో చూపిద్దాంలే అని చెప్పి చూపిస్తున్నాను. ఓకే, మనం విలేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ విలేజ్ చిన్నది, చాలా చిన్నది గైస్. ఇందులో ఐరన్ స్మిత్ హౌస్ కూడా లేదు, ఏం దొరకలేదు ఈ విలేజ్లో అయితే. ఇదిగోండి చూడండి, ఇదే విలేజ్. ఓకే చలో, నేను ఆఫ్లైన్లో అయితే చాలా ఎక్కువ వర్క్ అయితే చేశాను. ఎందుకంటే మన బిల్డ్కి కావాల్సిన వుడ్ అయితే చాలా వరకు కలెక్ట్ చేశాను. మరి చూపిస్తాను, ఎక్కడ వుడ్ కలెక్ట్ చేశానో కూడా చూపిస్తాను మీకు. ఓకే చలో, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అంత లోపల ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో అందరూ ఫాస్ట్గా లైక్స్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కూడా తొందరగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాను. ఫాస్ట్గా ఫటాఫట్స్ ఈ వీడియో 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చలో, నేనైతే చూపిస్తాను. ఓకే వెళ్దాం పదండి. అది వచ్చేసి మన బేస్ లేఅవుట్ అనమాట. దాని పక్కనే మనం అయితే వుడ్ కలెక్ట్ చేసాం. ఇక్కడ వచ్చేసి చెస్ట్స్ అన్నీ పెట్టుకున్నాను. మన బేసిక్ కావాల్సిన థింగ్స్ అన్నీ ఆ చెస్ట్స్లో అయితే పెట్టుకున్నాను. ఆ పక్కనే ఉంటుంది వుడ్స్ ఎక్కడైతే కలెక్ట్ చేశాను నేను. ఓకే వెళ్ళిపోదాం. మన హంగర్ అయితే తగ్గిపోయింది, తినేద్దాం ఫాస్ట్గా ఫుడ్. ఈ స్టీక్ బదులు బ్రెడ్ తినడం బెటర్ అనుకుంటున్నాను. ఇంకోండి మనకు బేసిక్ కావాల్సిన సామాన్లన్నీ అందులో పెట్టాను. మీకైతే స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ ప్లే చేస్తున్నాను కదా, అంత వుడ్ ఉండేది ఆ ప్లేస్లో. అంత వుడ్ క్లియర్ చేశాను. ఇక్కడ కూడా చాలా డర్ట్ అండ్ కాబుల్ స్టోన్ అయితే క్లియర్ చేశాను నేను. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇందులో పెట్టుకున్నాను ఫస్ట్ చెస్ట్లో. మనకి ఇంత వుడ్ కావాలన్నమాట. అంతే ఆలోచించుకోండి ఎంత ఆఫ్లైన్ వర్క్ చేసి ఉంటాను. ఇప్పుడు మనం బేస్ కట్టడం అయితే మొదలెట్టేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఫెన్స్, వుడెన్ ప్లాంక్స్ అండ్ వుడెన్ బ్లాక్స్ అనమాట. ఓకే, మనం అయితే కొంచెం డర్ట్ తీసుకెళ్దాం. బేస్ కట్టడానికి కొంచెం పైకి వెళ్ళాలి కదా. ఓకే డన్, కలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. ఇంకా మైనింగ్ చేయాలి గైస్. నా దగ్గర అయితే ఐరన్ అస్సలు లేదు. ఐరన్ ఎన్విలో సంథింగ్ దానికైతే వాడాను. ఇంకా మనకు మైన్క్రాఫ్ట్లో ఐటమ్స్ పేర్లు సరిగ్గా తెలియదు, ఏమనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. ఓకే, ఫస్ట్ నేను ఎక్కడైతే మనం వుడ్ ప్లేస్ చేయాలో అక్కడంతా వుడెన్ లాక్స్ అయితే ప్లేస్ చేస్తాను. ఫస్ట్ ఫెన్స్ ఎట్టుకోవాలి, దానిపైన అయితే వుడెన్ ప్లాంక్ సేమ్ టు సేమ్ ఫస్ట్ దానికి కట్టినట్టే సెకండ్ దానికి కూడా అలాగే 2 ఫ్లోర్లాగా వేసుకోవాలి. ఓకే, మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఓకే డన్, ఫెన్స్ తీసుకుని దానిపైన సేమ్ మళ్ళీ ఒక ప్లాంక్ అయితే పెట్టాలి. నెక్స్ట్ ఇంకో వుడ్ ప్లేస్ చేసేందుకునికైతే వెళ్దాం. నీకైతే స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ వేస్తాను. మన బేస్ ఏరియా వచ్చేసి అదనమాట. ఓకే డన్, మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వుడెన్ ప్లాంక్ పెట్టినంత వరకు మనం అయితే ఫెన్స్ పెట్టాలి. ఓకే డన్, 1 2 3 4 నో, ఇక్కడైతే ప్లాంక్ పెట్టాలి. ప్లాంక్ పెట్టేసాం, సరిపోద్దేమో చూద్దాం, ఆగండి. కిందకి వెళ్దాం, చూద్దాం ఫాస్ట్గా. ఓకే సరిపోయింది, కింద పడిపోయినాయంటి. ఓకే, మనం అయితే ఇక్కడ డర్ట్ పెట్టడం మర్చిపోయాం. ఓకే డన్, పైన ఇంకో ఫ్లోర్లో వేయాలి. అంటే ఫస్ట్ దానికి పెట్టినట్టు ఒక ఫెన్స్, ఒక ప్లాంక్ అయితే పెట్టాలి దానిపైన. ఓకే ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే అవ్వట్లేదేంటబ్బా. ఓకే డన్, ఇక్కడైతే ఫెన్స్ పెట్టాలి, మళ్ళీ దానిపైన ఒక ప్లాంక్. కిందకి వెళ్ళిపోదాం. ఇంకో దుక్కును కూడా సేమ్ ఇలాగే పెట్టాలి. ఆ పై హైట్ వరకు, ఆ ప్లాంక్ పెట్టిన హైట్ వరకు అయితే మనం ఫెన్స్ పెట్టి ఆ ప్లాంక్ హైట్లో ఇంకో ప్లాంక్ పెట్టాలన్నమాట. ఓకే పైకి వెళ్ళిపోదాం. పక్కన అయితే చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది గాయస్, అవేం పట్టించుకోకండి. ఓకే డన్, పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే డన్, ఇక్కడైతే ఫెన్సెస్ పెట్టేద్దాం. 3 ఫెన్సెస్ అయితే పెట్టాను, మరి కరెక్ట్ హైట్ వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడైతే ఫెన్స్ పట్టలేదు ఏంటబ్బా. ఓకే డన్, పడింది. హైట్ ఎంత వచ్చింది? ఇదైతే 4 బ్లాక్స్ పెట్టాం.
ఇక్కడ ప్లాంక్ పెట్టాలా లేదా ఆగి లెక్కేసుకుందాం. 1 2 3 4 ఇక్కడ దాకా అయితే మనం ఫెన్స్ పెట్టాం. 5 ఇంకో ఫెన్స్ పెట్టి దానిపైన ప్లాంక్ పెట్టాలి. ఓకే, ఫెన్స్ పెట్టేసాం. ఓకే, డన్. కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడైతే ప్లాంక్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా ప్లాంక్స్ పెట్టిన చోటల్లా స్ట్రైట్గా 7 బ్లాక్స్ అయితే మనం ఎక్స్టెండ్ చేయాలి. కరెక్ట్గానే వచ్చిందా? ఎస్, కరెక్ట్గానే వచ్చింది. కిందకి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, డన్. కరెక్ట్గానే వచ్చింది కదా? ఎస్, మొత్తం కరెక్ట్గానే వచ్చింది. ఇలా పెట్టుకోవాలి గైస్ ఫస్ట్ అయితే. తర్వాత మనం అయితే వుడ్ పెట్టుకోవాలి. ఇలా దాన్ని కనెక్ట్ చేయాలి. ఈ ఫస్ట్ దాన్ని ఆ ప్లాంక్ని అయితే కనెక్ట్ చేయాలి. మనం కనెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, పెట్టేద్దాం ప్లాంక్. ఓకే, డన్. ఇక్కడ డర్ట్ పెట్టుకుని పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా సేమ్ ఈ ప్లాంక్ టు ఆ ప్లాంక్ అయితే కనెక్ట్ చేయాలి. మనం కనెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. అయ్యయ్యో, పైకి వచ్చిందే, పర్లేదు, నేను క్లియర్ చేస్తాను. ఓకే, డన్. మనం అయితే క్లియర్ చేస్తాం. దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి ఈ ప్లాంక్ టు ఆ ప్లాంక్ కూడా కనెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. కనెక్ట్ చేసేద్దాం. 1 2 3 3 4 5. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళి ఈ ప్లాంక్స్ అన్నిటిని 7 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేయాలి వుడెన్ ప్లాంక్స్తో. 2 3 4 5 6 7 8 ప్లాంక్స్తో అయితే మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు సేమ్ కింద ఉన్న ప్లాంక్స్ని కూడా అలాగే ఎక్స్టెండ్ చేయండి. కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. డట్ క్లియర్ చేసి పెట్టేద్దాం. ఫాస్ట్గా మీరు వీడియోని అయితే లైక్ చేసిండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి గైస్. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది. ఓకే, ఫాస్ట్గా అయితే పెట్టేద్దాం ప్లాంక్స్. ఈ కార్నర్స్లో అయితే పెట్టాలి ప్లాంక్స్ మనం. ఇప్పుడు పైన చివరి బ్లాక్ నుండి మనం అయితే ఎక్స్టెండ్ చేయాలి. ఇలాగా ఈ కింద ఉన్న బ్లాక్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. మనం అయితే వెళ్ళిపోదాం. సేమ్ ప్రతి ఒక్క ఫ్లోర్కి అలాగే బ్లాక్స్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఫాస్ట్గా ఎక్స్పెండ్ చేసేద్దాం. కింద నుండి చేద్దాం, పైకి వెళ్తుంటే టైం పట్టేస్తుంది. ఓకే, డన్ చేసేసాం. దీనికి మాత్రం ఎక్స్ట్రా ఒక బ్లాక్ అయితే చేయాలి. దీనికి 9 బ్లాక్స్ ఇలా హైట్ వస్తుంది, లెంత్. ఇక్కడైతే మనం కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ నుండి అలా 9 వస్తాయి, మిగతా అన్నీ 8 అవుతుంది. ఓకే, మన దగ్గర అయితే వుడెన్ బ్లాక్స్ అయిపోయినాయి. కాదు, మనకు కావాల్సిన దొరకదు కదా. ఒక 2 స్టాక్స్ అయితే తీసుకుందాం. 2.5 స్టాక్స్ అయితే సరిపోద్ది నాకు తెలిసినంత వరకు. ఓకే, ఫాస్ట్గా పైకి వెళ్ళి దీన్ని అయితే డర్ట్ని అయితే ప్లేస్ చేసేద్దాం అక్కడ. ఓకే, చలో. ఇక్కడైతే డర్ట్ మనం 4 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేయాలి. డర్ట్ని అలాగా 4 బ్లాక్స్. ఓకే, 4 బ్లాక్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తాం. కరెక్టేనా? 4 బ్లాక్స్ ఏనా? ఆ పక్కన మనకు వచ్చేసి 3 బ్లాక్స్ ఖాళీ ఉండాలి. చూద్దాం, ఆగండి. 4 సరిపోయింది. 4 ఇక్కడ 4 ఉంది అంటే 4 బ్లాక్స్ డర్ట్ పెట్టాలి. మిగతా 3 బ్లాక్స్ గ్యాప్ అయితే ఉండాలి మనకి. ఓకే, డన్. కరెక్ట్గానే వచ్చింది. ఇలా మొత్తం అంతా ఎక్స్టెండ్ చేసేద్దాను. ఎక్స్టెండ్ చేసిన తర్వాత అయితే కలుస్తాను గైస్. సో మనమైతే డర్ట్ అయితే ప్లేస్ చేస్తాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకో. మనం అక్కడైతే ఫార్మింగ్ చేస్తాం. మనం పైకి వెళ్ళి ఇంకా చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది. ఓకే, పైకి వచ్చేసాం. ఇక్కడ నుండి అయితే 2 బ్లాక్స్ వుడెన్ ప్లాంక్స్ అయితే పెట్టాలి. ఫాస్ట్గా పెట్టేసిన తర్వాత కలుస్తాను గైస్. ఓకే, పెట్టేశాను వుడెన్ ప్లాంక్స్ అయితే. ఓకే, చలో, పైనుండి ఇంకా వర్క్ ఉంది, వెళ్దాం. మర్చిపోయాను గైస్, కిందకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నుండి అయితే కింద బ్లాక్స్ పెట్టాలి ఇలా కింద. ఓకే, చలో, ఇలా అయితే పెట్టేయాలి. సేమ్ ఈ 3 ఫ్లోర్స్కి కూడా అలాగే పెట్టాలి. మనం పైకి ఎక్కేద్దాం. పైకి ఎక్కేసి పెట్టేద్దాం ఫాస్ట్గా.
ఎలా పెట్టాలబ్బా? ఎలాగా? ఇక్కడ వుడెన్ బ్లాక్ ప్లేస్ చేద్దాం. వద్దు, ఫెన్స్. ఎస్, ఫెన్స్ అయితే మనం ప్లేస్ చేయాలి ఇక్కడ, కానీ పైకి వచ్చేస్తుంది. ఇలా కాదు, ఇటు పక్క నుండి ప్లేస్ చేయాలి. మనం అయితే కలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. పైకి ఎక్కేద్దాం. ఇక్కడైతే మనం ఫస్ట్ ఒక ఫెన్స్ అయితే పెట్టాలి. కింద ఒక ఫెన్స్ పెట్టి, ఫెన్స్ నుండి పక్క నుండి అయితే వుడెన్ ప్లాంక్స్ పెడితే మనకి సేమ్ కింద వచ్చినట్టే వస్తుంది. ఇక్కడ కూడా చలో ఫాస్ట్గా పెట్టేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టాలి. ఓకే, పెట్టేసాం గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన వర్క్ ఇంకా ఉంది. ఇక్కడైతే ప్లాంక్ ఉంది, తీసేద్దాం. నెక్స్ట్ మనం అయితే చుట్టూరు ఫెన్స్ అయితే పెట్టాలి. ఫాస్ట్గా ఫెన్స్ అయితే పెట్టేద్దాం మరి. ఓకే చలో, చాలా మంది అయితే నాతో ఆడాలనుకుంటున్నారు గైస్. ఓకే, ఆడాలనుకున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఆ తర్వాత నా ఛానల్లోకి వచ్చి అబౌట్ ఛానల్ అనే సెక్షన్లోకి వెళ్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అందులో కూడా ఫాలో చేసి నాకు డిఎం చేస్తే మీకు టైం అండ్ డేట్ పెడతాను. అప్పుడు మనమైతే ఆడొచ్చు. ఈ సర్వైవల్ వరల్డ్లోనే ఆడతాం. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్కరితో ఆడదాం. ఓకే గైస్, ఇలా చేస్తే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది, ఇంకా మీరు నాతో ఆడొచ్చు. ఓకే చలో, ఇంకా మనకు చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వాటర్ ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అక్కడ బ్లాక్స్ ఫిల్ చేసాం కదా, అక్కడ వచ్చేసి వాటర్ పోయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుంటాను గైస్. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి గొయ్యి ఉంది, పర్వాలేదు. ఈ ఏరియా వచ్చేసి బాగుందబ్బా. ఈ ఏరియా ఒక చిన్న పాండ్లా ఉంది. ఓకే, బాగుంది. దీని మీద కూడా ఏదో ఒక బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దీని మీద బిల్డ్ చేద్దాం గైస్. నేనైతే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లోగా మైనింగ్ చేసి ఐరన్ కలెక్ట్ చేస్తాను గైస్. ఓకే, ఇక్కడైతే ఇన్ఫినిటీ సోర్స్ చేద్దాం వాటర్. ఓకే, వాటర్ తీసుకుని పైకి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. ఓకే చలో, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడైతే పైకి ఎక్కడానికి ఏం లేదు, ఒక డర్ట్ పెట్టుకుని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే చలో, ఇక్కడైతే వాటర్ వేసేద్దాం. ఆ కింద వరకు వెళ్ళిపోద్ది, ఫిన్స్ వల్ల మొత్తం కింద వరకు వెళ్తుంది అనమాట వాటర్. సో దట్ మన ప్లాంట్స్ అన్ని ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. ఓకే, సేమ్ ఇలాగే మనమైతే అవతల పక్క కూడా చేయాలన్నమాట. సో ఫాస్ట్గా చేసి అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే, మనమైతే మొత్తం అంతా బిల్డ్ కంప్లీట్ చేస్తాం అటుపక్క కూడా. ఇక్కడైతే ఒకటి మర్చిపోయిన, మనమైతే స్టేర్స్ పెట్టాలి ఇక్కడ. సో ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే, 2 పెట్టేసాం. ఓ సారీ 2 స్టెప్స్ కింద పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళడం కాదు అలా పెడితే. ఇక్కడ పెట్టాలి మనం స్టెప్స్. ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టేయాలి పైకి. ఒక ఫ్లోర్ది అయిపోయింది, ఇంకా సెకండ్ ఫ్లోర్ పెట్టేద్దాం. ఓకే, ఫాస్ట్గా పెట్టేద్దాం. అంత లోపల మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా స్టెప్స్ పెట్టేద్దాం. ఓకే డన్, మొత్తం స్టెప్స్ పెట్టేసాం. ఇప్పుడు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే, కరెక్ట్గానే వచ్చింది కదా మొత్తం అంతాని. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు పైనుండి అయితే మనం మొత్తం ఇదంతా కలపాలన్నమాట. ఇక్కడ నుండి ఆ చివరి వరకు కలపాలి మనం. ఫస్ట్ అయితే ఇక్కడున్న ఈ వుడెన్ ఫెన్స్ని అయితే తీసేద్దాం. అలా మొత్తం అంతా తీసేయాలి ఇక్కడ ఫెన్సెస్. ఓకే, మన దగ్గర అయితే బ్లాక్స్ తక్కువ అయిపోయినాయి, బ్లాక్స్ తెచ్చుకుందాం. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఫాస్ట్గా చలో, చెస్ట్ ఓపెన్ చేసేద్దాం. చెస్ట్లో ఒక 5-6 స్టాక్స్ వరకు వుడెన్ ప్లాంక్స్ అయితే తీసుకుందాం. ఎక్కువే అవుద్ది, ఎందుకంటే ఆ మధ్యలో కూడా ఫిల్ చేయాలి, అదంతా కనెక్ట్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ ప్లాంక్స్ అయితే పడుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఫాస్ట్గా వెళ్ళి నింపేద్దాం. ఓకే, పద ఇటుపక్క నుండి వెళ్దాం, అటుపక్క వద్దులేండి, ఇటు నుండి కలెక్ట్ చేద్దాం. ఓకే, వచ్చేసాం. సో అక్కడ దాకా అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం బ్లాక్స్ని. ఓకే, మనమైతే ఫాస్ట్గా బ్లాక్స్ పెట్టేద్దాం. ఓకే, బ్లాక్స్ అయితే పెట్టేస్తున్నాం. మరి కరెక్ట్గా వస్తుందా? ఎస్, కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ కూడా పెట్టాలి, ఇటుపక్క కూడా అలా చివరి వరకు వెళ్ళి కనెక్ట్ చేయాలి గైస్. ఓకే, కనెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, బ్లాక్స్ పెట్టేస్తున్నాం. ఓకే, నా కామెంటరీ ఎలాగుందో చెప్పండి గైస్ కామెంట్స్లో. అయితే నచ్చిందా నచ్చలేదో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మనం కొత్త యూట్యూబర్స్ కదా.
మనకి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ తెలియదు కాబట్టి ఎక్కువ ఏమన్నా ఊత పదాలు లాంటివి ఏమన్నా వాడుతున్నానా అలాంటివి కూడా కామెంట్ చేయండి. వాటిని అయితే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇక్కడ కూడా మనం దాన్ని కనెక్ట్ చేయాలి. ఇంకా మీకు ఎలాంటి గేమ్స్ కావాలో కూడా చెప్పండి గైస్. మైన్క్రాఫ్ట్ ఒకటే కాదు, ఇంకా ఫ్యాక్స్ కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో, వాటిని కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా ఫిల్ చేయాలి కాబట్టి ఆ చివరిని ఫిల్ చేద్దాం. మధ్యలోంచి ఫిల్ చేస్తే నాకు నచ్చదు, నాకు ఓసిడి లాగా అనిపిస్తుంది. అంటే నాకు ఓసిడి ఉందనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఫాస్ట్గా అయితే ఫిల్ చేసేద్దాం. ఫిల్ చేసిన తర్వాత అయితే నేను కలుస్తాను గైస్. మనమైతే ఫుల్గా ఫిల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ ఉంది. నైట్ అయిపోతుంది, స్లీప్ వేసేద్దాం. బెడ్ ఎక్కడ ఉంది? ఓకే, బెడ్ తీసుకున్నాం, స్లీప్ వేసేద్దాం. చలో స్లీప్ వేసేసాం మనమైతే. ఓకే, ఇంకా బిల్డ్ కట్టడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనకైతే ఇక్కడ వుడ్ కావాలి. ఇక్కడ ఫెన్స్ పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఇక్కడ మధ్యలో 2 బ్లాక్స్ వచ్చేలాగా, 2 బ్లాక్స్ వచ్చాయి. ఇక్కడైతే మనం వుడ్ పెట్టాలి. ఇప్పుడు వుడ్ నా దగ్గర ఉందో లేదో చూస్తాను, ఆగండి ఒక్క విషయం. ఓ సారీ గైస్, ఇక్కడైతే మనం వుడెన్ ప్లాంక్స్ కాదు వుడెన్ లాక్స్ పెట్టాలి. వెళ్ళి తెచ్చేస్తాను, ఆగండి వుడెన్ లాక్స్. ఓకే, మర్చిపోయాను గైస్, సారీ. అక్కడైతే మనం పెట్టాల్సింది వుడెన్ లాక్స్, వుడెన్ ప్లాంక్స్ కాదు. ఇక్కడ కూడా ఫెన్స్ పెట్టేసి వెళ్దాం, ఎందుకంటే పనిలో పని అయిపోద్ది కదా. ఓకే, ఇలా వాటర్లో వెళ్దాం. స్లోగా వెళ్తుంది అబ్బా, పర్లేదులే, ఫస్ట్ టైం కదా. ఇంకా తర్వాత ఏంటి అలాగే వెళ్దాం. పక్కన మెట్లు ఉన్నాయి, మెట్లే వాడతాం. ఓకే, కిందకి వెళ్ళి మనం లాక్స్ అయితే తెచ్చేద్దాం ఫాస్ట్గా. లాక్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇక్కడ ఉన్నాయి లాక్స్. ఒక స్టాక్ సరిపోద్ది అంటారా? 2 స్టాక్లు పట్టుకెళ్దాంలేండి, ఎందుకైనా పనికి వస్తుంది. ఇంకా ప్లాంక్స్ కూడా పట్టుకెళ్దాం, ఎందుకంటే ఫిల్ చేయాలి కదా. చాలా ప్లాంక్స్ అయితే కావాలి మనకి. ఇంకా పైన రూఫ్ పెట్టడానికి కూడా మనకు స్టేర్స్ అయితే కావాలి కదా. సో స్టేర్స్ కూడా పట్టుకెళ్ళిపోదాం. ఓకే, పైకి ఎక్కేద్దాం ఫాస్ట్గా. చూసారా, ఎందుకు వాటర్ కూడా యూజ్ చేయం మనం, ఓన్లీ అది ఫామ్కే. ఆగండి, ఇది సరిగ్గా రాలేనట్టుగా ఉంది. పెట్టేద్దాం వీటిని కూడా సరిగ్గా. చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నాను, ఏమనుకోకండి గైస్. మీరు చెప్పాలా ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసినా కూడా కామెంట్స్లో చెప్తా ఉంటే నేను వాటిని రెక్టిఫై చేసుకుంటాను అనమాట. ఓకే, 2 బ్లాక్స్ గ్యాప్ ఉండాలి మనకి. ఓకే, 2 బ్లాక్స్ గ్యాప్ అయితే వచ్చేసింది. ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ నుండే మొదలెట్టయితే అయిపోద్దేమో కదా వుడెన్ లాక్స్ పెట్టడం. ఓకే, ఇది కట్ చేయాలి కదా, కట్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, అలా వుడెన్ లాక్స్ పెట్టుకుంటూ ప్లాంక్స్ని తీసేస్తూ పెట్టేద్దాం. ఓకే, మనం ఈ బ్లాక్స్ అంతా ఫిల్ చేసేస్తాం ఇక్కడ వుడెన్ లాక్స్తో. ఇక్కడైతే వుడెన్ లాక్ ఉంది, తీసేద్దాం. ఓకే, ఇక్కడ అయితే మనం పిల్లర్స్ లాగా అయితే పెట్టాలి. ఓకే, 4 పిల్లర్స్ అంటే 4 బ్లాక్స్ హైట్ పిల్లర్ పెట్టాలి. మనమైతే వాటర్ తెచ్చుకుందాం, పడినప్పుడు డ్యామేజ్ అవ్వదు కదా. సో ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తెచ్చేసుకుందాం. ఇందాక ఇన్ఫినిటీ సోర్స్ చేసుకున్నాను కదా. ఓకే, తీసేసుకున్నాను. ఆగండి, నేను పక్కనే తీసుకున్నానా? లేదు అండి, మధ్యలోంచి తీసుకున్నాను, లేకపోతే ఇన్ఫినిటీ సోర్స్ పోద్దేమో కదా. సో అటుపక్క వెళ్ళడానికి లేదులేండి, ఇటు పక్క నుండి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో 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 చల్ చలో చలో. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే 4 బ్లాక్స్ హైట్తో అయితే ఈ వుడెన్ లాక్స్ అయితే పెట్టాలి. ఇంకా నైట్ అయిపోతున్నట్టుంది, బెడ్ వేసుకుని పడుకుని పోవచ్చా? బెడ్ వేసుకున్నాం, ఇంకా నైట్ అవ్వలేనట్టుగా ఉంది, ఇంకా పడుకోవడానికి రావట్లేదు. అంత లోపల ఇక్కడ లాక్స్ అయితే పెట్టేద్దాం. ఓకే, పైకి వెళ్దాం. డన్, ఇక్కడ పెట్టేసుకున్నాం.
ఇక్కడ కూడా ఇంకో 2 పెడితే సరిపోద్ది. కదా. అబ్బా, డ్యామేజ్ అయితే పడలేదు. సాయిరామ్, నేను ఇంకా డ్యామేజ్ పడిపోద్ది అనుకున్నాను. ఓకే, స్లీప్ వేసేసాం. అంటే 3 బ్లాక్స్ హైట్ని పడితే డ్యామేజ్ అవుతుంది అనమాట. 3 బ్లాక్స్ కన్నా హైట్ వెళ్తే డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనమైతే 3 బ్లాక్స్ హైట్తో ఒక పిల్లర్, ఇటుపక్క కూడా 3 బ్లాక్స్ హైట్తో ఇంకో పిల్లర్ పెట్టి ఆ పైన అంతా కనెక్ట్ చేసేయాలి. ఇలాగైతే కనెక్ట్ చేసేయాలి గైస్. ఓకే, ఇక్కడైతే పడిపోయింది అనుకోకుండా తీసేద్దాం. సో ఇక్కడ ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేసాం. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్స్లో కూడా ప్లాంక్స్ పెట్టి ఫిల్ చేసేద్దాం. సారీ, ఇక్కడ పెట్టేనండి, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడైతే మనం ప్లాంక్స్ పెట్టేద్దాం. ఇటుపక్క కార్నర్స్లో ప్లాంక్స్ పెట్టేద్దాం. ప్లాంక్స్ అయితే పెట్టేసాం. ఇక్కడ వచ్చేసి ఒక స్టేర్ పెడదాం, చూడడానికి బాగుంటుంది. లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది మొత్తం అంతా డోర్ పెట్టిన తర్వాత. సేమ్ అలాగే 7 బ్లాక్స్తో అయితే మనం సేమ్ అలాగే ఇంకోటి చేయాలి. 3, 4, 5, 6, 7 డన్. 7 అయిపోయిన తర్వాత పెట్టాలి గైస్. 7th బ్లాక్ దగ్గర పెట్టకూడదు, 8th బ్లాక్ దగ్గర పెట్టాలి. సేమ్ ముందు ఎలా చేసామో అలాగే చేయాలి మనం. 4 బ్లాక్స్ అయితే పెట్టేసాం. అబ్బా, డ్యామేజ్ అవ్వలేదు రండి. అంటే మనం కొత్తగా ఆడుతున్నాం కదా మైన్ క్రాఫ్ట్, మనకు సరిగ్గా తెలీదు. ఆల్రెడీ కొన్ని వీడియోలు చూసాను, కొంచెం తెలుసు. ఓకే, ఇక్కడైతే మనం 4 బ్లాక్స్ హైట్తో మళ్ళీ పిల్లర్ పెట్టాలి కదా. పైకి వెళ్ళిపోదాం. పైకి అవ్వట్లేదేంటబ్బా, ఇంకొకసారి ట్రై చేస్తా. వుడెన్ లాక్స్ అయిపోయినాయి, పర్లేదులేండి, ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. కిందకి దిగాను కానీ డ్యామేజ్ పడిపోయింది. పర్వాలేదండి, స్లోగా నేర్చుకుంటాను. ఇక్కడ కూడా అలా 3 బ్లాక్స్ హైట్కి వెళ్ళాలి. వెళ్దాం, వెళ్ళిపోయాం. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా 3 బ్లాక్స్ హైట్, ఇక్కడ అంతా కనెక్ట్ చేసేయాలి. ఆ చివరి నుండి ఈ చివరి వరకు. ఓకే, కనెక్ట్ చేసేసాం. ఓకే, డన్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక స్టైర్, పక్కనైతే ప్లాంక్స్ పెట్టేసాం. ఇక్కడ పెట్టేసాం, ఇక్కడ కూడా పెట్టేసాం. ఓకే, ఈ పక్కన కూడా సేమ్ అలాగే చేయాలి గైస్. చేసిన తర్వాత అయితే నేను కలుస్తాను మిమ్మల్ని. పెట్టేశాను, చూస్తున్నారు కదా. ఎలాగైతే పెట్టేయాలి 7 బ్లాక్స్ డిస్టెన్స్తో అయితే. ఇక్కడ అంతా అయితే కవర్ చేసేస్తాను ఈ వుడెన్ ప్లాంక్స్తో. ఫాస్ట్గా అయితే మనం ప్లాంక్స్ పెట్టేద్దాం. మధ్యలో అయితే విండోకి ఒక 2 బ్లాక్స్ గ్యాప్ అయితే వదులుకోండి గైస్. నేను ఎలాగైతే వదులుతున్నానో అలా వదులుకోండి. అప్పుడు మనం విండోస్ పెట్టుకుంటే అందంగా కనబడుద్ది అప్పుడు మన బిల్డ్. ఓకే, డన్, కంప్లీట్ అయిపోయింది ఇలా ఫిల్ చేయడం. ఇప్పుడు మనం పైన కూడా పెట్టాలి. అంతలోపు పక్కన ఇంకో చిన్న బిల్డ్ చేయడం అయితే మర్చిపోయాను, ఒక పాత్వేని పక్కన. ఇక్కడైతే సేమ్ ఎలాగైతే మనం ఇక్కడ స్టెప్స్ పెట్టి ఇక్కడ ప్లాంక్స్ పెట్టామో అలాగే పెట్టాలి. సేమ్ చూస్తున్నారు కదా. పెట్టేసిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. ఓకే, కొంచెం అయితే కంప్లీట్ చేసాను. ఇక్కడ నైట్ అయిపోయింది. టార్చెస్ అయితే పెడదాం. టార్చెస్ ఇక్కడ ఒకటి, ఇంకా వెనకాతలు ఒకటి, ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఇంకా ఫుల్ బ్రైట్గా ఉంటుంది. ఇంత లోపల స్లీప్ వేయడానికి రావట్లేదు. ఇక్కడ మాన్స్టర్స్ నియర్ బై ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నట్టున్నాయి. పైకి వెళ్ళి స్లీప్ వేసేద్దాం ఫస్ట్. ఓకే, స్లీప్ వేసేసాను. ఓకే, స్వీట్ డ్రీమ్ గైస్ అందరికీ. ఓకే, మనమైతే నిద్రలో లేచాం. ఇక్కడ కూడా టార్చెస్ పెట్టేద్దాం. ఇలా టార్చెస్ పెట్టుకోండి గైస్, లేకపోతే మాబ్స్ స్పాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మనకి ఇంకా గేమ్ సరిగ్గా రాదు కాబట్టి మనం కిల్ చేసేస్తే మన సర్వైవల్ వరల్డ్ అనేది పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే మనం టార్చెస్ ఫుల్గా పెట్టేసుకుందాం. ఓకే, మొత్తం అంతా టార్చెస్ అయితే పెట్టేశాను. నాకు ఇంకా కావాల్సింది అయితే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే కావాలి నాకు. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేసేసాం. క్రాఫ్టింగ్ టేబుల్లో మనకు కావాల్సింది అయితే ఇప్పుడు ఫుడ్, ఎందుకంటే మన హంగర్ లెవెల్స్ అనేది తగ్గిపోయింది, స్టీక్ కూడా అయిపోయింది కదా. సో వీటిలన్నిటిని వీటి కింద మార్చేసి బ్రెడ్ కిందకి అయితే మార్చేద్దాం. ఓకే, ఎన్ని వస్తే అన్నీ తీసేసుకుందాం. తర్వాత ఎలాగో మనం కౌ క్రష్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ఫరక్ పడదు. ఎందుకు కౌ క్రషర్ అన్నాను. ఓకే, మనకు స్టీక్ కావాలి కదా. ఇంకా బ్రెడ్ గురించి మాట్లాడుతున్నాను కదా, కౌ క్రషర్ ఎందుకు వచ్చింది అబ్బా అనుకుంటున్నాను. సారీ గైస్.
ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే మిస్టేక్స్ అయితే తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే. ఓకే, మనకైతే 39 బ్రెడ్ అయితే వచ్చింది. ఈ మాత్రం సరిపోద్దులేండి ఒక 2 ఎపిసోడ్స్ వరకు సర్వే అవ్వడానికి. ఓకే, మనమైతే తినేద్దాం, మన ఆకలి తీర్చేసుకుందాం. అక్కడైతే స్కెల్టన్ బాబాయ్ ఉన్నాడు. స్కెల్టన్ బాబాయ్ని కిల్ చేయడానికి అయితే వెళ్దాం. మనకు కూడా మాన్స్టర్ హంటర్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది. ఓకే, వెళ్ళిపోదాం. అయ్యయ్యో, చూస్తాడు గాయస్, మన మీదకైతే బాణాలు వేసేస్తున్నాడు. బాణాలు వీరుడు. ఒక దెబ్బ అయితే తిన్నాడు, కాలిపోతున్నాడు ఎందుకబ్బా. ఓకే, కాలిపోతున్నాడు. కాలిపోతూ చచ్చిపోయిన మన బొక్కల వీరుడు. సారీ గైస్ బూతులు వాడినందుకు. ఒక ఫన్ ఉంటుందని అయితేనే వాడాను. ఓకే, ఇక్కడ టార్చ్ పెట్టేద్దాం. టార్చ్ పెట్టలేదు, కింద కూడా టార్చెస్ పెట్టేద్దాం. స్పాన్ అవుతున్నారు కదా. ఇక్కడైతే ఎక్స్పీ కొంచెం కింద పడిపోయింది, తీసేసుకుందాం. అక్కడ బాణం ఉంది, గుర్తుగా ఉంటుంది లేండి, అక్కడ వదిలేండి. ఇక్కడ కూడా బాణం ఒకటి పడింది. సరేలేండి, ఇక్కడ లైట్ లెవెల్స్ అయితే ఫుల్గా ఉన్నాయనుకుంటున్నాను. ఓకే చలో, ఇంకా మనం బిల్డ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇక్కడైతే బ్లాక్స్ పెట్టేద్దాం. ఇక్కడంతా బ్లాక్స్ ఫిల్ చేసేద్దాం. అక్కడైతే మనకు స్టెప్స్ వస్తాయి గైస్. ఇక్కడంతా ఫిల్ చేసేసి ఇక్కడ కూడా ఒక స్మాల్ ఎంచైన్మెంట్ రూమ్ కడదాం. ఓకే, మొత్తం అంతా కనెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. అంత లోపల ఎవరైతే ఇక్కడ దాకా వీడియో చూసారో వాళ్ళకి ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది కదా. వాళ్ళందరూ కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఫ్యాక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి, ఇంకా గేమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫాస్ట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, అదే ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇక్కడైతే పెట్టేద్దాం. సేమ్ మనం పక్కన ఎలా చేసామో అలాగే వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, పైకి వచ్చేసింది, తీసేద్దాం దాన్ని ఫాస్ట్గా. తీసేసాం కూడా, సారీ గైస్. అండ్ ఇక్కడైతే మనం ప్లాంక్స్ పెట్టేసాం. ఇక్కడికి ఇంకొకటి పెడితే దానిపైన స్టేర్స్ పెట్టచ్చు కదా, బ్లాక్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం. పెట్టేసాం. ఏంటిది కొంచెం తేడాగా వచ్చినట్టుంది. ఓ నో, మనమైతే ఒక మిస్టేక్ చేసాం గైస్. అక్కడ ఉన్న ఫెన్సెస్ని అయితే ఇటుపక్క పెట్టాలి. నేను అక్కడ పెట్టాను కాబట్టి 2 బ్లాక్స్ డిస్టెన్స్ తీసుకున్నాను అనుకున్నాను. గైస్ మళ్ళీ రిపేర్ చేయాలి, మళ్ళీ ఇంకో మిస్టేక్. సారీ గైస్, ఏమనుకోకండి. ఇక్కడైతే మనం ఈ ఫెన్సెస్ని ముందు పెట్టుకోవాలి, మర్చిపోయాను నేను. పెట్టేద్దాం ఫాస్ట్గా. ఎంతసేపు లేండి, 5 నిమిషాల పని, ఫాస్ట్గా చేసేస్తాను నేనైతే. ఫెన్సెస్ పెట్టేసాం. ఇక్కడ కూడా ఇక్కడ పెట్టాలి మనం. అసలు డట్ మీద పెట్టాం ఫెన్సెస్, ఈ వుడెన్ ప్లాంక్స్ మీద పెట్టకుండా, అప్పుడే కరెక్ట్గా వచ్చేది. సో పెట్టేద్దాం. ఓకే, అక్కడ కరెక్ట్గానే వచ్చిందా? ఎస్, అక్కడ అయితే కరెక్ట్గానే వచ్చింది, ఇక్కడే తప్పు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓకే, రిపేర్ చేసేద్దాం ఫాస్ట్గా. రిపేర్ చేసిన తర్వాత కనబడతాను గైస్. ఓకే గైస్, కంప్లీట్ చేసేసాను. ఎక్కువ మనం అయితే స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అయితే ఎంత ఇలా స్కిప్ చేయకుండా మిస్టేక్స్ చేసుకోకుండా అయితే చూస్తాను. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఎందుకు అబ్బా లాగ్ ఉండిపోయింది, తీసేద్దాం లేకపోతే చిరాగ్గా కనబడుతుంది. ఓకే, డన్ అయిపోయింది. ఇంకా మనం పెట్టాల్సింది ఒక పైన రూఫ్స్ ఒకటే. చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా అయితే అయింది మనకు బిల్డ్. పైన రూఫ్ పెట్టాలి, అది కూడా పెట్టేద్దాం ఎంతసేపు. ఓకే, మార్నింగ్ అయిపోయింది. ఇక్కడైతే మనం ఈ ఫెన్సెస్ అయితే పెట్టుకోవాలి. మొత్తం అంతా రూమ్సే కట్టేస్తే ఏం బాగుంటుంది గైస్. మధ్యలో ఒక ఖాళీ స్థలంలో బాల్కనీ లాగా ఉంచుకుంటే అప్పుడు ఎంత అందంగా ఉంటుందో మన బిల్డ్. ఇటుపక్క నేను చూసినా మన బిల్డ్ అయితే చాలా అందంగా కనబడుద్ది కదా. అందుకనే మనం అయితే ఫెన్సెస్ పెట్టేద్దాం. ఏంటబ్బా లాగ్ అయినట్టుగా ఉంది, లాగ్ అవుతుంది గాయస్. ఆగిపోయింది. ఓకే, మనకైతే గేమ్ క్రాష్ అయింది. ఇప్పుడు బాగానే వస్తుందిలేండి. ఓకే, పెట్టేద్దాం ఫాస్ట్గా ఫెన్సెస్ అయితే పెట్టేసాం. ఇప్పుడు చేయాల్సిన వర్క్ వచ్చేసి పైన రూఫ్ పెట్టాలి. అక్కడ నిన్నైతే మొదలు పెడదాం రూఫ్ పెట్టడం. ఫస్ట్ పైకి ఎక్కాలి కదా రూఫ్ పెట్టాలంటే, పైకి ఎక్కేద్దాం. ఓకే, డన్. రూఫ్ పెట్టడానికి పైన రూఫ్స్ వస్తుంది కాబట్టి
ఈ 4th బ్లాక్ ఎందుకు, ప్రతిదానికి రిమూవ్ చేసేద్దాం. పక్కన పెట్టాను కదా, ఇక్కడ కూడా రిమూవ్ చేసేస్తే మనకి ప్లాంక్స్ కలిసి వస్తాయి. తర్వాత వేరే బిల్డ్స్కి అయితే వాడుకోవచ్చు మనం ఆ ప్లాంక్స్. ఓకే, ఫాస్ట్గా తీసేద్దాం. చెప్పాను కదా గైస్, నాతో ఆడాలంటే ఏం చేయాలో ఫాస్ట్గా చేసేయండి. ఓన్లీ ఫస్ట్ 10 మెంబర్స్కే ఛాన్స్. కామెంట్స్లో అయితే పెట్టండి ఎవరైతే చేస్తారో. మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి, అప్పుడైతే నేను మీతో గేమ్ అయితే ఆడతాను. ఓకే, ఫస్ట్ ఇంకా తీస్తాం కదా, ఇక్కడ రూఫ్ కూడా పెట్టాలి ఇప్పుడు మనం. చూసారు కదా, ఛార్జింగ్ 12 ఉన్నా సరే నేను మీకోసం అని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నా కష్టాన్ని మీరు గుర్తించాలి గైస్. నా ఛానల్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి, ఓకేనా. మనం అయితే ఇక్కడ పెట్టి ఒక మంచి డిజైన్ కింద అయితే చేద్దాం రూఫ్ని. ఈ పక్కన కూడా మళ్ళీ ఇంకో స్టేర్ అయితే పెట్టాలి. సరిగ్గా రాలేదబ్బా. మన దగ్గర పికాక్స్ ఒకటే ఉంది, యాక్స్ లేదు కాబట్టి పికాక్స్తో తీసాను. ఓకే, నైట్ అవుతుందా, లేదులేండి. ఇప్పుడు ఏం చేద్దాం, స్ట్రక్ అయిందేంటి గైస్ మళ్ళీని. స్ట్రక్ అయిందా? నో గాయస్, నాకు తెలిసినంత వరకు అవ్వదు. ఇన్నిసార్లు అవ్వదు. అమ్మయ్య, వచ్చేసింది. పైకి ఎక్కుదాం ఇప్పుడైతే మనం. అబ్బా, పైకి ఎక్కడం రావట్లే గైస్, ఈ మొబైల్లో చాలా కష్టంగా ఉందో. అమ్మో, జస్ట్ మిస్. లేకపోతే మనం మాప్స్ చేతులు అయితే అయిపోయేవాళ్ళం. పైకి ఎక్కేద్దాం. బిగినర్స్ కాబట్టి ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్. మనకు పైకి ఎక్కడం కూడా రావట్లేదు. ఈ మొబైల్లో అయితే చాలా కష్టంగా ఉంది గైస్ ఆడడం. ఓకే, ఎక్కేద్దాం. అమ్మయ్య, ఎక్కేసాను. ఇక్కడైతే వాటర్ తీసేద్దాం ఇప్పుడు. వాటర్ తీసేసి ఇక్కడంతా కూడా పైన డిజైన్లో పెడదాం. ఇక్కడ రూఫ్కి ఈ పక్కన మనం అయితే ఒక స్టేర్ పెట్టాలి. స్టేర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా ఒక రివర్స్ స్టేర్ పెట్టి దానిపైన మళ్ళీ ఇంకో స్టేర్ పెట్టాలి. సేమ్ అలాగే కింద నుండి పై వరకు కూడా చేయాలి. అటుపక్క ఇటుపక్క కూడా చేయాలి గైస్. ఓకే, చేసేద్దాం మనం అయితే ఫాస్ట్గా. ఓకే, మధ్యలోకి వచ్చామా. నాకు ఎందుకో నచ్చలేదు తర్వాత, అందుకనే తీసేసి నేనైతే ఈ కాబుల్ స్టోన్ అయితే పెట్టేస్తున్నాను. ఫాస్ట్గా పెట్టేస్తూ ఉంటాను. మీరు పాట వింటూ అయితే ఎంజాయ్ చేసేయండి గాయస్. ఓకే, మనమైతే పైనంతా ఉడెన్ అంటున్నానేంటి, కాబుల్ స్టోన్ అయితే పెట్టేస్తాం. ఇక్కడ ఏంటబ్బా ఎక్స్ట్రా వచ్చింది, తీసేద్దాం. ఓకే, తీసేసాం. ఇక్కడ అంతా కూడా ఉడెన్ ప్లాంక్స్తో అయితే మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఓకే, ఫాస్ట్గా అయితే ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసిన తర్వాత అయితే కనబడతాను గైస్. ఇంకా ఇటుపక్క కాబుల్ స్టోన్ అయితే కూడా ఫిల్ చేయలేదు, ఫిల్ చేసేస్తాను. ఎందుకంటే మీరు ఇది చూస్తూ ఉంటే బోర్ కొడుతుంది, ఎందుకులేండి ఫిల్ చేయడం చూపించడం. సో నేనైతే అందుకే స్కిప్ చేసేస్తున్నాను. లేకపోతే పెట్టేవాడిని, మాట్లాడడానికి కూడా ఏం లేవు కదా. అయ్యో, కింద పడేమో బాబో. జాంబీ వచ్చేసాడు ఫాస్ట్గా. పిల్ల జాంబీ ఆడు, నేను వీడియోలో చూసాను. పిల్ల జాంబీ కూడా అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇచ్చా, కింద అయితే పడిపోయాం. ఆడైతే నన్ను ఫాలో అవుతున్నాడా. ఇచ్చి బాబోయ్, కాపాడు దేవుడా. ఎలాగోలా తప్పించుకుందాం. అమ్మయ్య గైస్, తప్పించుకున్నాను. ఆ టెన్షన్లో అయితే నేను రికార్డింగ్ బటన్ అయితే ఆఫ్ అయిపోయింది. జస్ట్ మిస్ గైస్, లేకపోతే అయిపోయేవాళ్ళం. ఆ జాంబీ అయితే కింద పడిపోయాడు, లేకపోతే నా పరిస్థితి ఏంటో. ఫస్ట్ టైం మనమైతే చచ్చిపోయేవాళ్ళం ఈ సర్వైవల్ వరల్డ్లో. థ్యాంక్ గాడ్. ఓకే, మనమైతే ఇంకా చేయాల్సిన వర్క్ చాలా ఉంది. బ్యాగ్ అవుతుంది గైస్, కొంచెం పెట్టేద్దాం వీటిని కూడా. కాబుల్ స్టోన్ని ఫాస్ట్గా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత అయితే కలుస్తాను గైస్ అని అంటారనుకున్నారో ప్రతిసారి. పెట్టేద్దాం ఈసారి. మీతో మాట్లాడుతూ ఉంటాను, పెట్టేస్తూ ఉంటాను. నా దగ్గర కాబుల్ స్టోన్ కూడా అయిపోయినట్టుకుంది. లేదు, ఉంటుంది, ఇంకా చేసుకున్నాను. ఎస్, ఉన్నాయి మన దగ్గర చాలా కాబుల్ స్టోన్ ఉంది. కాబుల్ స్టోన్ స్టైర్స్. ఫాస్ట్గా పెట్టేద్దాం.
కింద పడిపోయింది, తర్వాత తెద్దాంలేండి ఆ కాబుల్ స్టోన్ని. ఓకే, తొందరగా పెట్టేస్తున్నాం మనమైతే. స్లోగా గేమ్ అయితే నేను కూడా నేర్చుకుంటున్నాను గైస్. వస్తుంది, మనకైతే హంగర్ తగ్గిపోయింది, బ్లడ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఏమన్నా స్పాన్ అయ్యి లేకపోతే స్కెల్టన్ గార్డు నన్ను ఆ యారోతో కొట్టాడంటే చచ్చిపోతాను కదా, అందుకే బ్రెడ్ తినేద్దాం. ఓకే, ఇంకా మనం ఫామ్ చేసుకోవాలి గైస్, వీట్ ఫామ్. ఎందుకు వీట్ చేసుకోవడం, పక్కనే ఉంది కదా మనం డర్ట్ పెట్టుకున్నాం, అక్కడైతే హో పెట్టి చేసేస్తే అక్కడ వీట్ పెట్టేస్తే మనకు బ్రెడ్ అయితే రెడీ అయిపోద్ది. ఒక్కో దాంట్లో ఒకటి పెడదామా, లేకపోతే ఒక వీట్, ఒక క్యారెట్, బీట్రూట్, పొటాటో అలా పెడతా ఉంటే గ్రో అవుతుంది కదా, మనకు ఫుడ్ వస్తుంది. లేకపోతే కౌక్రష్ చేసుకుందామా, ఏదో ఒకటి చేసుకుందాంలేండి, మీరు కామెంట్ చేయండి. ఓకే, ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే, పెట్టేస్తున్నాం. ఈ కాబుల్ స్టోన్ వచ్చేస్తుంది ఏంటబ్బా, ఇదైతే వుడెన్ స్టేర్స్ పెట్టేద్దాం. ఓకే, ఫాస్ట్గా పెట్టేస్తున్నాను, ఎందుకు మీకు చిరాగ్గా చూడాలనిపించదు మళ్ళీని. ఓకే, ఫాస్ట్గా అయితే మనం అయితే ఒక సైడ్ అయితే ఫిల్ చేసేసాం. సారీ గైస్, నాకైతే రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోయింది, అందుకే బిల్డ్ కట్టిన తర్వాత అయితే చూసుకున్నాను నేను అది. సారీ, చాలా సారీ గైస్. ఇక్కడైతే నేను బిల్డ్ చేసాను, మీకైతే చూపిస్తున్నాను కదా, ఇదంతా ఇలా చేశాను అనమాట. కింద అయితే ఎంచైన్మెంట్ రూమ్ లాగా ఒక రూమ్ అయితే బిల్డ్ చేశాను, చూస్తున్నారు కదా. తర్వాత మైనింగ్కి వెళ్ళిన తర్వాత డైమండ్స్ దొరికిన తర్వాత అదంతా చేసుకుందాం. ఓకే, డన్. డోర్ వేసేద్దాం, పైకి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి యానిమల్స్కు ఉండడానికి అక్కడంతా చెప్పాను కదా వీటి పెడతానని, వీటి కూడా పెట్టేశాను నేను. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. అదిగోండి వీట్ వచ్చేసి ఇదంతా పెట్టేసాం, అటుపక్క కూడా వీట్ అంతా పెట్టేసాం, చూస్తున్నారు కదా ఎంత వీట్ పెట్టాను. చాలా వీట్ వస్తుంది ఇప్పుడు మనకి, ఫుడ్కి కొలత ఉండదు. పక్కనే ఫామ్ ల్యాండ్ ఉంది మనకి, మన ఏరియా, మన బిల్డ్కి పక్కనే, బిల్డ్లోనే ఉంది, పక్కన కాదు. ఇక్కడ కూడా నేనైతే వుడ్తో అయితే వుడెన్ పికాక్స్తో అయితే అదంతా తీసేసాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చెస్, కింద ఉన్న చెస్ అన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి అందులో ఉన్న ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పిల్లర్ కూడా వేసాను, వుడెన్ పిల్లర్ది, చూస్తున్నారు కదా. ఓకే గాయస్, ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. చెప్పండి ఈ వీడియో ఎలాగుందో. ఓకే, సీ యూ, టాటా.